హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి స్నాక్ చూపిస్తున్నాను, అదే పల్లీ చిక్కీ. నేను పల్లీలు ఒకటే కాదు, దీంట్లో పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఈ చిక్కీ చేయడానికి స్టవ్ మీద ఒక వెడల్పు మందపాటి కడాయిని పెట్టుకున్నాను. వేడైనాక పావు కిలో పల్లీలు వేసుకుంటున్నాను. ఒక పావు కిలో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు, గింజ లోపల వరకు వేగేదాకా వేయించుకోవాలి పల్లీని బాగా. అలా వేయించుకుంటే మనకు పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి పల్లీలు వేయించుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇదైతే మంచి హెల్తీ స్నాక్, అలాగే చాలా మందికి ఇష్టమైన స్నాక్ కూడా ఇది. ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ ఉన్నవాళ్ళు దాంట్లో కూడా మనం వేయించుకోవచ్చు. అదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పల్లీలన్నీ బాగా వేయించుకున్నాక చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోవాలి, బాగా వేగిపోవాలి. ఇలా వేయించుకుంటే మనకు పొట్టు చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకొని చల్లారినాక మనం పొట్టది తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆ కప్తో ఒక ఫుల్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. అది 60 ml కప్పు. సేమ్ అదే కప్తో ఒక ఫుల్ కప్పు మెలన్ సీడ్స్ వేసుకున్నాను. బాదం, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక ఫుల్ కప్ పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. నేనైతే ఈ 3 వేసుకున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే తినేటప్పుడు కూడా బాగా క్రంచీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవి మనకు వేగింది లేనిది ఎలా తెలుస్తుందంటే కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. అలా అయితే మనం ఇంకా ఒక పళ్ళెంలోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని నా వీడియోస్ అది కూడా మీకు నచ్చుతుంది లేనిది నాకు లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. నేను ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నానో సేమ్ అదే కప్తో 1 కప్ జాగరీ పౌడర్ వేసుకున్నాను. నేను వేసుకుంది ఆర్గానిక్ జాగరీ పౌడర్, అలాగే కొంచెం వాటర్. ఈ చిక్కీ చేసుకోవటం అంతా బెల్లం పాకంలోనే ఉంటుంది. నేనైతే దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ అసలు ఏమీ వేయట్లేదు. మనం ఒక ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనకి పాకం రెడీ అయినాక ప్రాసెస్ అంతా బాగా ఫాస్ట్గా చేసుకోవాలి. పాకం అది మరగటం స్టార్ట్ అయింది కాబట్టి పల్లీలు కూడా పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకున్నాను. మనకి పాకం అరిసెల పాకంలాగా రావాలి. మిక్స్ చేసుకోవాలి, పాకం అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను పాకంలో. మనం షాప్లో కొనుక్కున్న దానికి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుంది.
నాకు ఇంకా పాకం రెడీ అవ్వలేదు. చూసారు కదా, అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మనకు పాకం రెడీ అయ్యే వరకు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాటర్లో చెక్ చేసుకొని ఇలా రావాలి పాకం. ఇప్పుడు వేయించుకుని ఉంచుకున్న పల్లీలు అన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా మనకి దగ్గరికి అయిందంటే పాకం మనం మిక్స్ చేసుకోవటం కష్టం. అందుకని బాగా ఫాస్ట్గానే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బెల్లం పాకం అంతా పప్పులకంతా పట్టేటట్టు బాగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందాక నెయ్యి రాసుకొని ఉంచుకున్నాను కదా, ఆ పళ్ళెంలోకి వేసుకుంటున్నాను. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని దాంతో ప్రెస్ చేసుకున్నాను. లేకపోతే మామూలుగా ప్రెస్ చేసుకుంటే మన చేతులకి అంటుకుంటుంది పాకం అది అంతా. అందుకని నేను దానికి నెయ్యి అది అప్లై చేసుకొని దాంతో ప్రెస్ చేసుకుంటున్నాను. అలా చేసుకుంటే మనకంతా ఈవెన్గా వస్తుంది. నేను చేతికి నెయ్యి రాసుకొని ప్రెస్ చేసుకుంటున్నాను. దీన్ని కాసేపు ఒక పావుగంట చల్లారనిస్తే మనకంతా బాగా చక్కగా వస్తుంది. అంతే, చల్లారినాక మనం ముక్కలు కోసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే పల్లీ చిక్కీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.